సకల కళల మండపం ఎలా ఉంటుందో చూడాలనుకునే వారికి కాంచీపురంలోని వరదరాజ స్వామి పెరుమాళ్ ఆలయంలో శిల్పకళ మండపాన్ని చూస్తే సరిపోతుంది. లలిత కళల్లో ఎన్ని రకాల కళలు ఉన్నాయో అన్ని రకాల కళలు ఈ మండపంలో చెక్కారు. ఇవే కాకుండా యుద్ధం, రౌద్రం, పరాక్రమం ఇలాంటి హావభావాలతో చెక్కిన శిల్పాలతో ఈ శిల్పకళ మండపం సకల శిల్పకళ శోభితంగా విరాజిల్లుతుంది. బహుశా దేశంలో అతి కొద్ది శిల్పకళ మండపాలలో ఈ శిల్పకళ మండపం మొదటి స్థానంలోనే నిలుస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఆలయానికి సంబంధించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కళ్యాణం కోసమే ఈ శిల్పకళ మండపాన్ని నిర్మించారని చెప్తున్నారు. ఏడాదికి ఒక్కసారి స్వామివారి కళ్యాణం జరిగిన ఈ శిల్పకళ మండపంలో శిల్పాలు మాత్రం ఎంత చూసినా తనివి తీరవు. రామాయణ మహాభారతాల్లోని ముఖ్య ఘట్టాలను శిల్పాల రూపంలో ఈ మండపంలో చెక్కిన విధానం నిజంగా అద్భుతం. యుద్ధ నగరంలో గుర్రాల పరాక్రమం, గుర్రాల మీద ఎక్కిన యుద్ధ వీరుల శౌర్యం ఈ శిల్పాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అణువణువు శిల్పి నైపుణ్యమే కళ్ళ ముందు గోచరిస్తుంది. నృత్య భంగిమలను చూస్తే కళ్ళు ఎదుటే నృత్యం చేస్తున్న భావన కలుగుతుంది. రాళ్ల మీద పక్షులు ఎగురుతున్నట్టే కనిపించే విధంగా అద్భుతంగా చెక్కారు. ఈ శిల్పకళ మండపంలో రాళ్లల్లో అణువణువు శిల్పి నైపుణ్యమే కనిపిస్తుంది. భగవంతుడి వరంతోనే ఈ శిల్పకళ మండపంలో శిల్పులు ఇంత అద్భుతమైన శిల్పకళ మండపాన్ని నిర్మించారని భావించవచ్చు. విజయనగర రాజుల కాలంలో ఈ శిల్పకళ మండపం నిర్మితమైందని చెప్తారు.